వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల్లో అల్లర్లు జరగడంతో శాంతి భద్రతల పర్యవేక్షణ. తాలూకా సెంటర్లో పోలీస్ బలగాలతో మాక్ డ్రిల్. కౌంటింగ్ ఏజెంట్లు ఈసీ ఆదేశాలు. గంట ముందే కౌంటింగ్ కేంద్రాలకు చేరాలని. పేరుకే పెద్ద ఆసుపత్రి, చిన్న చిన్న గాయాలకు మాత్రమే చికిత్స, అవసరానికి ఉండని డాక్టర్లు. ఇక డీటెయిల్స్ చూస్తే, సార్వత్రిక ఎన్నికల్లో ఘర్షణలు అల్లర్లు జరగడంతో శాంతి భద్రతల పర్యవేక్షణ గురించి అవగాహన తాలూకా సెంటర్లో పోలీస్ బలగాలతో మాక్ డ్రిల్ నిర్వహించారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్ అండి. మీ అందరికీ తెలిసిన విషయమే, గత 13వ తారీఖున ఎలక్షన్ మరుసటి రోజు మన జిల్లాలో జరిగిన గొడవల గురించి అందరికీ తెలిసిన విషయమే. వాటి విషయంలో మన జిల్లా పోలీసు యంత్రాంగం అంతా కూడా మన జిల్లా ఎస్పీ మల్లికా గారికి, ఐపీఎస్ మేడం గారి ఆదేశాల ప్రకారంగా ఆ రోజు అల్లర్లలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా వీడియోల ద్వారా, వివిధ సోర్సెస్ ద్వారా వాళ్ళందరినీ ఐడెంటిఫై చేస్తూ వాళ్ళందరి మీద కేసులు బుక్ చేస్తూ రిమాండ్ కూడా పంపించడం జరుగుతూ ఉంది. ఇది ప్రాసెస్ నడుస్తూనే ఉంది. ఆ ప్రాసెస్లో భాగంగా రేపు 4వ తారీఖున మళ్ళీ కౌంటింగ్ ఉంది. మళ్ళీ ఇటువంటి అల్లర్లు చోటు చేసుకోకుండా ఉండాలని, చోటు చేసుకుంటే మళ్ళీ ఎవరైనా అల్లర్లకి ప్రేరేపించినా, అల్లర్లలో పార్టిసిపేట్ చేసినా పోలీసు వారి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలియజేయడానికి ఈరోజు ఇక్కడ ఈ మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. మొదటగా బాష్పవాయువుని ప్రయోగించడం జరుగుతుంది. అప్పటికి వాళ్ళు చెదిరిపోకపోతే లాఠీ చార్జ్ చేయడం జరుగుతుంది. అప్పటికి కూడా చెదరకపోతే ఫైనల్గా ఫైరింగ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. అంచేత ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఏది అంటే, ఎవరు కూడా ఈ అల్లర్లలో పార్టిసిపేట్ చేయకుండా, అల్లర్ని ప్రోత్సహించకుండా, ఫేక్ న్యూస్లు, ఈ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్లు కూడా పంపిస్తూ ఉన్నారు. ఆ ఫేక్ న్యూస్లు కూడా సోషల్ మీడియాలోని సర్క్యులేట్ చేస్తే వారి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. నిన్న నరసరాపేటలో కూడా ఒక కేసు దీని మీద సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వల్ల వారి మీద కేసు బుక్ చేయడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి మీడియా వాళ్ళకి కూడా నేను తెలియజేసేది ఏంటంటే, ఈ ఫేక్ న్యూస్లు ఏవి కూడా స్ప్రెడ్ చేయకుండా ఉండాలని, ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలని, ఎటువంటి గొడవల్లో ఇన్వాల్వ్ కాకుండా ఉండాలని మా జిల్లా ఎస్పీ మల్లికా గారికి, ఐపీఎస్ మేడం గారి ఆదేశాల ప్రకారంగా ఈరోజు ఇది కండక్ట్ చేశాము. ఇది మా ఎస్పీ గారి మెసేజ్ జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ అండ్ ఆల్. లయన్స్ క్లబ్ కాకినాడ డైమండ్ జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకుని ఏడాది పొడవునా మెగా సర్వీస్ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు క్లబ్ ఫాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ తెలిపారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ కాకినాడ చార్టర్ నైట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ రామసుబ్రహ్మణ్యం అధ్యక్షతన వహించగా లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్లు బాదం బాలకృష్ణ, ముంజులూరి విశ్వేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. త్వరలో నిర్వహించనున్న క్లబ్ డైమండ్ జూబ్లీ ఉత్సవాలకు సంబంధించిన లోగోను క్లబ్ రీజనల్ చైర్మన్ మేడిశెట్టి వెంకటరమణ రూపొందించగా పాస్ట్ గవర్నర్లు బాలకృష్ణ, విశ్వేశ్వరరావులు ఆవిష్కరించారు. క్లబ్ చార్టర్ నైట్ ను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కేక్ ను క్లబ్ సీనియర్ సభ్యులు జిఎల్ జగన్నాథరావు, జీవీఎస్ గాంధీజీ, కర్రీ భామిరెడ్డి, పులివర్తి సీతారామూర్తి కట్ చేసి సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా పాస్ట్ గవర్నర్లు బాలకృష్ణ, విశ్వేశ్వరరావులు మాట్లాడారు. మే 23వ తేదీ అండి, మన సౌలభ్యం కోసం అని చెప్పేసి ఆదివారం అందరూ కూడా సభ్యులందరూ కూడా వస్తారన్న ఉద్దేశంతో ఆదివారం ఈరోజు పెట్టడం జరిగిందండి. సో మన క్లబ్ ఈ 23వ తేదీ లక్షవారం, మొన్న లక్షవారం 23వ తేదీతో 60 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. సో ఈ అకేషన్ కోసం అందరూ వచ్చినందుకు, మా పిలుపు మేరకు అందరూ వచ్చినందుకు మా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనం డైమండ్ జూబ్లీ లోగోని ఇనాగ్రేట్ చేద్దామని చెప్పేసి బాలకృష్ణ గారిని, ముంజులూరి విశ్వేశ్వరరావు గారిని లోగో ఇనాగ్రేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఓకే ఓకే సార్.
జూన్ 4వ తేదీన కౌంటింగ్ కు సంబంధించి కౌంటింగ్ ఏజెంట్లు గంట ముందే కౌంటింగ్ కేంద్రాలకు చేరాలని కాకినాడ ఆర్ వెంకట్రావు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని కాకినాడ వెంకట్రావు తెలిపారు. కాకినాడ కార్పొరేషన్ కార్యాలయంలో ఎన్నికల అధికారులతో కౌంటింగ్ సంబంధించి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ నెల 4వ తారీఖున జరగబోయేటటువంటి ఈవీఎం అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్స్ సంబంధించినటువంటి కౌంటింగ్కి సంబంధించి మనకి జేఎన్టీయూలో సివిల్ ఇంజనీరింగ్ బ్లాక్లో ఫస్ట్ ఫ్లోర్లో నంబర్ 41 కాకినాడ సిటీ అసెంబ్లీకి సంబంధించి కౌంటింగ్ జరుగుతుంది. దానికి గాను ప్రతి కంటెస్టింగ్ క్యాండిడేటు 14 మంది ఈవీఎం కౌంటింగ్ టేబుల్స్ కౌంటింగ్ ఏజెంట్లని, అదేవిధంగా 4 పోస్టల్ బ్యాలెట్స్ టేబుల్స్ కౌంటింగ్ టేబుల్స్ దగ్గర 4 ఏజెంట్లని, అదేవిధంగా ఒకరిని ఈటీపీబీఎంఎస్కి సంబంధించి వాళ్ళు అపాయింట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఫారం 18లో అపాయింట్ చేసి మాకు ఇవ్వాల్సి ఉంటుంది. అవి ఇన్ డూప్లికేట్ కాపీస్తో పాటు 2 ఫోటోలు కూడా పంపించాలి. వారిని మేము ఇక్కడ వారు మా ఎదురుగా సంతకం చేస్తే కౌంటింగ్ ఏజెంట్లు సంతకం చేసిన తర్వాత ఒక కాపీ మా దగ్గర ఉంటుంది, ఒక కాపీ కౌంటింగ్ ఏజెంట్ దగ్గర ఉంటుంది. ప్రతి కౌంటింగ్ ఏజెంట్కి ఎలక్షన్ ఐడి కార్డు కూడా ఇవ్వటం జరుగుతుంది. 4వ తారీఖున వారు కనీసం గంట ముందు వాళ్ళు వచ్చి వారి యొక్క సెకండ్ ఏదైతే కాపీ ఉందో ఆ సెకండ్ కాపీతో పాటు మేము పంపించినటువంటి ఎలక్షన్ ఐడి వాళ్ళకి సంబంధించి ఏదైతే ఇస్తున్నామో ఆ ఐడి కాపీ కూడా పట్టుకొచ్చి వారు మా ఎదురుగా సెక్షన్ 128కి సంబంధించిన డిక్లరేషన్ మీద వారి సిగ్నేచర్ కూడా సైన్ చేయాల్సి ఉంటుంది. సైన్ చేసిన వాళ్ళని మాత్రమే లోపలికి పంపిస్తారు. కాబట్టి అందరి కౌంటింగ్ ఏజెంట్స్ కూడా ఆ రోజు ఉదయం 6 గంటలకే కాకినాడ సిటీ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన కౌంటింగ్ హాల్ వద్దరికి అందరు కూడా చేరాల్సిందిగా కోరుతున్నాం. వారందరికి కూడా ఏ కౌంటింగ్ టేబుల్ దగ్గర వారు ఉండాలి అనేది కౌంటింగ్ టేబుల్ కూడా ఇండికేట్ చేస్తూ, ఏ క్యాండిడేట్ తాలూకా కౌంటింగ్ ఏజెంట్ అనే విషయాన్ని కూడా ఇండికేట్ చేస్తూ వాళ్ళకి బ్యాచ్ ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారమే వాళ్ళందరూ కూడా ఆయా కౌంటింగ్ టేబుల్స్ దగ్గర వాళ్ళు విధిగా హాజరు కావాల్సి ఉంటుంది. ఒకసారి ఈ కౌంటింగ్ ఏజెంట్ని అపాయింట్ చేసిన తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కౌంటింగ్ ఏజెంట్ని మార్చుకునేటట్టు వీలు లేదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా అభ్యర్థులందరూ కూడా గమనించాలి. అదేవిధంగా ఆ రోజు కౌంటింగ్ వచ్చేదానికి గాను ట్రాఫిక్ రద్దీని ఇతర శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని జిల్లా పోలీసు వారు కొన్ని సూచనలు చేస్తూ వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాని ప్రకారం కూడా అందరూ కౌంటింగ్ ఏజెంట్లు ఫాలో అయ్యి పోలీసు వారికి అదేవిధంగా జిల్లా ఎన్నికల ఏదైతే కార్యాలయం ఉన్నట్టు నిబంధనలు ఏమైతే ఉన్నాయో జిల్లా యంత్రాంగానికి కూడా అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ సీతారామ కళ్యాణం పురస్కరించుకుని శ్రీ సీతారామ సమేత సాయి గణపతి భక్తి సమాజంలో భారీ అన్నదానం చేపట్టడం జరిగిందని ఆలయ చైర్మన్ కొలిశెట్టి రాంబాబు, డాక్టర్ సలాది హరికృష్ణ, రాంబాబు, లాయర్ శుంకర్ మహాలక్ష్మి, సత్యంశెట్టి రాజేష్ పేర్కొన్నారు. ప్రతి ఏడాది శ్రీ సీతారామ కళ్యాణ అనంతరం భారీ అన్నదానం చేపట్టడం జరుగుతుందని ఆలయ చైర్మన్ కొలిశెట్టి రాంబాబు, డాక్టర్ సలాది హరికృష్ణ, రాంబాబు, లాయర్ శుంకర మహాలక్ష్మి, సత్యంశెట్టి రాజేష్ పేర్కొన్నారు. సోమవారం వినుకొండవారి వీధిలో శ్రీ సీతారామ సమేత సాయి గణపతి భక్తి సమాజం వద్ద భక్తుల సహకారంతో భారీ అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్థానిక వినుకొండవారి వీధిలో ఏం చేస్తున్న సీతారాముల వారి కళ్యాణం నిమిత్తం ఇక్కడ మన వినుకొండవారి వీధిలో అన్నదానం జరుగుతుంది. అన్నప్రసాదం భక్తులు సుమారుగా 1000 మంది వరకు ఇక్కడ అన్నదానం జరుపుతున్నాం. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున ఈ అన్నదానం జరుపుతుంది. తర్వాత శ్రీరామనవమి కళ్యాణం అయిన తర్వాత కూడా మేము అన్నదానం జరిపిస్తాం. డివిజన్లో శ్రీ సీతారామ సమేత సాయి గణపతి భక్త సమాజం నందున ప్రతి సంవత్సరం ఇలాగే అంగరంగ వైభవంగా శ్రీరామనవమి సందర్భంగా మరియు అనేక రకాలుగా ప్రతి మంగళవారం కూడా ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుందండి. అలాగే 1000 అలా పైగా 2000 పైగా జనాలు వచ్చి ఇక్కడ సుమారు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు అవుతారు. అలానే ప్రతి మంగళవారం కూడా భోజనాలు ఉంటాయి. ఎవరైనా పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఏదైనా వివాహ శుభకార్యాలు కానీ ఏదైనా ఉంటే ఇక్కడికి వచ్చి గుడిలో సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రతి సంవత్సరం భక్తుల సహకారంతో శ్రీరాముల కళ్యాణం తర్వాత అన్నదానం జరుగుతుంది. ఈ సంవత్సరం మేము పాల్గొనడం ఎంత ఆనందంగా ఉంది. జై శ్రీ సీతారామ సమేత సాయి గణపతి భక్త సమాజం వినుకొండవారి వీధి అండి. ఈ వీధిలో రంగరంగ వైభవంగా శ్రీరామనవమి రోజు ఒక డోనరు భోజనాలు పెడతారండి. అలాగే గుడి తరపున కమిటీ తరపున మేము ఈ అన్నదాన కార్యక్రమం జరుపుతాం.
ప్రతి సంవత్సరం కూడా ఇలాగే రంగరంగ వైభవంగా జరుగుతుందండి. దీనికి సుమారు 1000 ఉండొచ్చు, 2000 అలాగా ఎంతమంది వస్తే అంతమందికి తగ్గట్టే మేము పెడతామండి. మా దగ్గర మొత్తం వెరైటీస్ అన్నీ ఉంటాయి. అరటిపండు, పూరి, కాజా, పులిహార, వెజిటేబుల్ పలావ్, 3 రకాల కర్రీలు అన్నీ ఉంటాయండి. పెళ్లి భోజనాల్లాగా గ్రాండ్గా చేస్తామండి. కాబట్టి అందరూ కూడా దీన్ని సహకరించి మా డోనర్లు అందరూ చాలా ఆనందంగా ఉండాలని, ఆ రాముల వారి కృపతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. విఐపి విరామ సమయంలో హీరో విశ్వసేన్ శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల హీరో మాట్లాడారు. ఏం లేదు, నా ప్రతి సినిమా సెంటిమెంట్. ఇంకా స్వామివారి దర్శనం చాలా బాగా అయింది. సో 31 థియేటర్లో ప్లేస్ అందరూ చూడండి. సో టీం అందరం వచ్చి దర్శనం చేసుకున్నాం. ప్రతి ఫిలింకి ముందు సెంటిమెంట్. ఇప్పుడైతే 31st గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్. మిగిలిన డీటెయిల్స్ ఒకసారి అవి రిలీజ్ అయిపోతుంది. సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది. వెరీ కాన్ఫిడెంట్ అందరం. నేను మా కోఆపరేటివ్ తిరుమల శ్రీవారిని విఐపి విరామ సమయంలో అయోధ్య రామ మందిరం ట్రస్ట్ మెంబర్ దినేష్ రామచంద్ర దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల దినేష్ మాట్లాడుతూ శ్రీరామ జన్మస్థలమైన అయోధ్యలోని రామ మందిరంలో భక్తులకు ఏ విధమైన సౌకర్యాలు అందించాలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో టీటీడీ ఏర్పాటు చేసిన భక్తుల సౌకర్యాలను చూడాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి కోరాలని, అందుకోసమే తిరుమలకు వచ్చామని తెలిపారు. శ్రీవారి భక్తులను అడిగి వారి సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నామని తెలిపారు. श्री रामलला जी के जन्मस्थली पर रामलला के मंदिर के परिसर में निर्माण के साथ साथ वहाँ की कुछ व्यवस्थाएं भी सुव्यवस्थित होती चली जाएं, इसके दृष्टि से तिरुमला के हमारे जो यहाँ के श्री धर्मारेड्डी जी उनको बुलाया था, उनके बहुत सारे यहाँ के अनुभवों के आधार पर जो सुझाव वो सब प्राप्त किए। कार्यकर्ताओं के बीच में जो व्यवस्था देखते हैं उनके बीच में उन्होंने सब विषय रखा। लिखित में भी सब बिंदुओं को उन्होंने दिया है। उन सब को धीरे धीरे करके आगे उसको व्यवहार में ज़मीन पर वहाँ की व्यवस्थाओं को सुचारू रूप से चलाने के लिए उतारेंगे। जस्ट भीड़ है, प्रतिदिन भीड़ है। प्रतिदिन 1.25 लाख 1.5 लाख भक्त लोग दर्शन करते हैं। తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని విఐపి విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, అనకాపల్లి ఎంపీ బివి సత్యవతి వేరువేరుగా దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందజేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి పేరుకే పెద్ద ఆసుపత్రి. ఇక్కడ మాత్రం చిన్న చిన్న గాయాలకు మాత్రమే చికిత్స చేస్తారు. అవసరానికి డాక్టర్లు ఉండరు. సిబ్బంది వచ్చినా వారి తీవ్రతను గుర్తించి పెద్ద డాక్టర్ గారికి ఫోన్లో సమాచారం అందిస్తారు. అమ్మగారు ఫోన్లో డైరెక్షన్ ఇస్తారు. పరిస్థితి తేడా అనిపించింది అనుకుంటే చెలో గుంటూరు అంటారు. పురిటి నొప్పులతో ఎవరైనా వస్తే పరిస్థితి వారి బాధలు దేవుడికి చెప్పుకోవాలి. ఎలాంటి ఇబ్బంది లేకపోయినా భయప్రాంతులకు గురి చేసి ఇక్కడ సిబ్బంది హుటాహుటిన గుంటూరుకు సాగనంపుతారు. ఈలోపు వీరు చేసే ఘనకార్యంతో తల్లి బిడ్డ ఒక్కరే మిగులుతారు. ఇది సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రిలో పరిస్థితి. మీకు అర్థమై ఉంటుంది. అయితే గతంలో కూడా ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్పై అనేక ఆరోపణలు వచ్చాయి. 75 తాళ్లూరు బృగబండ గ్రామానికి చెందిన తల్లిదండ్రులకు పుత్రశ్లోకం మిగిల్చిన చరిత్ర ఉమ్మడి గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి ఆసుపత్రికే దక్కుతోంది. పిలిచింది, సంతకాలు పెట్టించుకుంది, చూసింది, అడం కానిపోయింది. నువ్వు నాశనం అయిపోతావు, పుట్టేళ్ళుండావు అని అట్ట పడితే అట్ట మాట్లాడుతుంది. నువ్వు ఏరియా సైడ్ చూసుకున్నావు అంటే ఏరియా సైడ్ చూసుకున్నామ్మా, వెళ్ళిపో అంటే సరిపోద్ది. రాసి ఒక లెటరు అట్లా రాయాలిగా. అట్లా రాయకుండా ఏరియా లెటర్ ఇచ్చి మమ్మల్ని ఏరియా సైడ్ చూసుకొని ఇక్కడ తీసుకొచ్చి ఇట్లా చేయటం ఏంది మమ్మల్ని ఎంతసేపు ఇసుకేయటం. నాశనం అయిపోతావు, 10 వాళ్ళని గుంపులు వేసుకొని వచ్చావు, 10 వాళ్ళని పిలుచుకు రావటం ఏంది అది ఇది అంటుంది. మరి పిలుచుకొచ్చుకోవద్దా? సీరియస్గా ఉన్నప్పుడు ఏదన్నా అయితే ఏం కావాలండి? 75 తాళ్ళ నుండి వచ్చామండి. మా కోడలు అమ్మాయి బాబు నొప్పి పడుతుంటే అంబులెన్స్ తీసుకొచ్చాము. హాస్పిటల్లోకి తీసుకెళ్తే ఇక్కడ మీరు చూపించుకోలేదు, మేము చూడము, వెంటనే గుంటూరు వెళ్ళండి అని చెప్పి పంపించేసారు. కడప జిల్లా జమ్మలమడుగులో శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం వైభవంగా సాగింది. జిల్లా నలుమూలల నుంచి హాజరైన భక్తులు రథం లాగేందుకు పోటీ పడ్డారు. జమ్మలమడుగులో నారాపుర వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా సోమవారం రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 9:30 నారాపుర ఆలయం నుంచి తేరు లాగే ప్రక్రియ ప్రారంభమైంది. తేరు రోడ్డు మీద తాడిపత్రి రోడ్డు, పెద్ద పసుపుల మోటు, సంజమాల మోటు, పాత బస్టాండ్ మీదుగా ఆంజనేయ స్వామి దేవాలయం వద్దకు రథం చేరుకుంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మెయిన్ బజార్ మీదుగా నారాపుర ఆలయం ఆవరణకి రథం చేరుకుంటుందని తితిదే అధికారులు తెలిపారు. జమ్మలమడుగులో 144 సెక్షన్ అమల్లో ఉండడం వలన జమ్మలమడుగు డీఎస్పీ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని బస్తీ దవాఖానను ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవాఖానలో రిజిస్టర్లను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారికి అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బంది పనితీరును సమీక్షించారు. ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట బీజేపీ నాయకులు చిక్కాల దత్తు, సాయి తదితరులు ఉన్నారు. ఈరోజు రాలేదు. మంచి అందరి తరఫున ముఖ్య రమ్మంటే ఇదేనా ఖమ్మం జిల్లాలో శాసనమండలి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం సంఖ్య 332లో జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని ఏఆర్ఆర్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పిసిసి ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగిందనేది మీడియా మిత్రులకే తెలుసు. డబ్బు మరి బీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా డబ్బు పంపకం జరిగింది, మద్యం పంపకం జరిగింది. ఒక పార్లమెంట్ ఎన్నికలు ఒక పంచాయతీ ఎన్నికల లాగా మైపరిపించే విధంగా జరిపించారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నైతిక స్థైర్యం దెబ్బతినకుండా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా మరి రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి మరి నీలం మధు ముదిరాజ్ బిడ్డను ఎట్లయినా పార్లమెంటు పంపించాలని కృతనిశ్చయంతో పోరాటం చేసిరు. ఈ ఎన్నికల్లో తుది విజయం కాంగ్రెస్దే. ఒక బడుగు బలహీన వర్గాల అభ్యర్థి పార్లమెంటుకు మెదక్కి వెళ్ళబోతున్నని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. ఇక మన స్థానిక విషయాల్లోకి వస్తే, నిన్న మొన్న బీఆర్ఎస్ నాయకులు ఎన్నికలు మొదలైన ముందు నుంచి ఎప్పుడైతే ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో తెల్లారి నుంచే మరి పథకాలు అమలైతే లేవని, మరి వెంటనే ప్రజలలోకి ఒక అయోమయాన్ని గందరగోళాన్ని సృష్టించే కార్యక్రమం అసెంబ్లీ సాక్షిగా మొదలుపెట్టి ఎల్లారెడ్డి సెగ్మెంట్ తాడ్వాయి మండలంలోని చిట్యాల గ్రామ ప్రజలు వేసవిలో తీవ్ర తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గ్రామంలో బోర్ మంజూరు చేసి డ్రిల్లింగ్ చేయించారు. ఉదయం మోటార్ బిగించి స్థానిక కాంగ్రెస్ నేతలు బోర్ ప్రారంభించారు. తాగునీటి సమస్య తీర్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. చిట్యాల గ్రామంలో మేము కుర్మా కులాస్తులం. మరి మాది ఇక్కడ మా బొర్రకొట్ట ఉంటే వీరప్ప దేవాలయం ఉన్నది. ఆ దేవాలయం కూడా గుడి అన్నప్పుడు మాకు నీళ్ళతో చాలా ఇబ్బంది ఉండేది. మేము ఇక్కడ బొర్రక్కడ ఉండేటోళ్ళం, నివాసులు అందరం కూడా నీళ్ళు మా బొర్ర కానీ మాకు కానీ నీళ్ళు లేక చాలా ఇబ్బందికరమైనవిగా ఉండేది. మేము అందరం కలిసి మా కులస్తులం అందరం కలిసి మదన్ మోహన్ సార్ దగ్గరికి పోయినాం. సార్ మాకు నీళ్ళ ఇబ్బంది బాగుంది, మా పరిణామం కానీ మా దేవాలయం మాకు చాలా ఇబ్బంది ఉంది అంటే మా మదన్ మోహన్ సార్ మాకు ఒక బోర్ వేయించాడు. ఆ బోర్ వేయించి మాకు మోటార్ కూడా ఇచ్చాడు. ఇచ్చిన దానికి ఆ మోటార్ తెచ్చి పెడితే మాకు మంచిగా పుష్కలమైన నీళ్ళు పడ్డాయి. మేము ఇప్పుడు సంతోషంగా నీళ్లు రాస్తున్నాం. మా దేవాలయం గుడికాడికి కూడా మంచిగా నీళ్లు సప్లై అవుతున్నాయి. మాకు ఇప్పుడు అందరికీ మా యొక్క బోరు నీళ్లు పోసిన దానికి మాకు చాలా సంతోషం ఉన్నది. మదన్ మోహన్ సార్ కూడా పదే పదే ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల్లో అల్లర్లు జరగడంతో శాంతి భద్రతల పర్యవేక్షణ. తాలూకా సెంటర్లో పోలీస్ బలగాలతో మాక్ డ్రిల్. కౌంటింగ్ ఏజెంట్లు ఈసీ ఆదేశాలు. గంట ముందే కౌంటింగ్ కేంద్రాలకు చేరాలని. పేరుకే పెద్దాసుపత్రి, చిన్న చిన్న గాయాలకు మాత్రమే చికిత్స, అవసరానికి ఉండని డాక్టర్లు. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.